మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనని వాక్య భాగం వచ్చి ముందుకు వెళ్ళాలి. అక్టోబర్ నెల వచ్చేసింది, మొదటి ఆదివారం వచ్చింది అక్టోబర్ నెల. అంటే 2024 సంవత్సరం ప్రారంభమైన తర్వాత 9 నెలలు గడిచిపోయింది. 10వ నెలలో వచ్చేసింది. చూస్తూనే 10వ నెల అయిపోయింది, 11వ నెల అయిపోయింది, 12వ నెల అయిపోయింది, 2025 సంవత్సరం వచ్చింది. 2025 సంవత్సరం వచ్చిన తర్వాత కూడా మనం క్రీస్తు మన కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి సంగతులను గురించి ఇంకనూ మనం నేర్చుకోవలసి ఉన్నది. మీ అందరినీ దేవుడు మరెక్కువగా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలా మీరు మరి ఎక్కువగా దేవుని చేత దీవించబడి ఆశీర్వదింపబడాలంటే దేవుని చిత్తం ఏంటో మీకు తెలుసు. దేవుడు తన పిల్లలని తాను ఏ విధంగా ప్రేమించారో అలా ప్రేమించడం ద్వారా తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి ఎలాగైతే ఇచ్చారో అలా వచ్చినటువంటి ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనల్ని ప్రేమించడం ద్వారా మనమందరం నశించిపోకుండా మనమందరం పరలోకం వెళ్ళాలని మన కోసం ఆయన చేసినటువంటి త్యాగం, ఆ త్యాగం ద్వారా మనమందరము ఈ భూమి మీద జీవించినటువంటి మనము ఆయన చిత్తాన్ని గుర్తెరిగి మనం ముందు కొనసాగాలని ఈ సంగతులన్నింటినీ మనం ఆలోచిస్తాం. వీటన్నిటికంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. రాజభవన్కి వెళ్ళే ముందుగా నేను పోయినసారి కూడా మీతో చెప్పినట్లే మేము అక్కడికి వెళ్ళి ఆ ఆర్గనైజ్లో మేము వాళ్ళకి మాట ఇచ్చినప్పుడు మీతో కలిసి ఒకరోజు మేము మీ పిల్లలతో వాళ్ళకి ఒకరోజు భోజనం పెడతామని నేను ఒక మాట చెప్తే దాన్ని గొల్లగొర స్థానిక సంఘం తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే మేము పెడదాం అయ్యగారు భోజనం అని దానికోసం ఆడపిల్లలందరూ పలిగిపోయి కష్టపడి సంపాదించి వాళ్ళు దాన్ని తయారు చేసి పెట్టారు. ఇది బుధవారం రోజు ప్రోగ్రాం, 9వ తారీఖు బుధవారం రోజు స్థానిక గొల్లగూడలో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు కష్టపడి పనిచేసి డబ్బు సమకూర్చారో వాళ్ళు ప్లస్ వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్లో ఉన్నటువంటి మెయిన్ క్యాడర్ అందరం కలిసిపోయి అక్కడ ఆ పిల్లలతో కలిసి ఆ మానసిక వికలాంగుల పిల్లలతో కలిసి అక్కడ వాళ్ళతో కలిసి భోజనం చేయడమే కాకుండా వాళ్ళతో కలిసి ఒక మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళతో గడిపి రావడం. ఇది చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పినట్టున్నాను, నేను సత్సంగంలో గారు గుర్తు చేయాలి. మనం మునుగోడులో ఒక ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాం ఇలాంటిది. కేవలం గుడ్డివాళ్ళు అనాథలు ఈ వికలాంగులు వీళ్ళ కోసమే ఒక ప్రోగ్రాం చేద్దాం. మామూలు వాళ్ళని అసలు రానియొద్దు, లోపల కూడా రానియొద్దు, బయట నెట్టి పడేద్దాం వాళ్ళను, వాళ్ళ వరకే ఒక ప్రోగ్రాం చేద్దామని చెప్పాను. సో మొన్న చూసిన తర్వాత ఇక్కడ మనం చేయలేకపోయాం కాబట్టి అక్కడ చేద్దామని అనిపించి వాళ్ళకి మాట ఇచ్చాను. నేను అంతే, నేను ఒక మాట ఇచ్చానని స్థానిక గొల్లగూడ ప్లీజ్ అన్నాం. నేను ఇచ్చినటువంటి మాటను వాళ్ళు చెప్పి చేస్తున్నారు. అలా కూడా నేను ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గరకు వచ్చేసరికల్లా నేను ప్రత్యేకంగా శారమ్మను, సునీతను, మన ప్రియాంకను, అదేవిధంగా ఇటు వస్తే రేవతిని, ఇజ్రాయెల్ సార్ను మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు జిమ్మన్న రేవతి వాళ్ళు కలిసి 1 సంవత్సర కాలం ఇక్కడ మేము యేసుప్రభు శరీరాన్ని పట్టుకొచ్చేస్తామని నిర్ణయం తీసుకున్నాం. 1 సంవత్సర కాలం ఇది ఒక చాలా గొప్ప సంగతి, దేవుడిని అత్యంత సంతోషపెట్టే కార్యక్రమం. మన ఇజ్రాయెల్ సార్ ఉంటే 1 సంవత్సర కాలం ఇక్కడ వైరాలో, తాటిపూడిలో, ఇక్కడ ఈ 3 చోట్ల అవసరమైనటువంటి ద్రాక్షరసాన్ని నేను ఇస్తాను అన్నాడు. మొన్న ఇచ్చేశారు, అయిపోయింది. ఇజ్రాయెల్ సార్కి సంవత్సరం గడిచిపోయింది. మీ సంవత్సరం సరిపడా మీరు ఇచ్చినటువంటి ద్రాక్షరసం వచ్చేసింది. అదేవిధంగా దావి సారు, ప్రియాంక వాళ్ళు 1 సంవత్సర కాలం సంఘానికి చివరి గురువారం రాత్రి సంఘ సహవాస కూడికను మేము జరిపిస్తామని నాకు ఉండి మొన్న దావి సార్తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చిన్న క్వశ్చన్ రేజ్ అయింది. ప్రియాంక నీకు ఏం ఉద్యోగం? దావి సార్కి ఏం ఉద్యోగం? ఏ ఉద్యోగం లేకపోయినా పిల్లలు దేవుడితో చేసినటువంటి ఒక నిర్ణయాన్ని ఒడంబడికను బట్టి వాళ్ళు ఎంత కష్టమైనా, నిష్ఠూరమైన, శ్రమైనా, బాధైనా ఇప్పటికి 9 నెలలు ఆపకుండా చేసేసారు. ఇది ఎంత గొప్ప ధన్యత, దేవునికి ఎంత సంతోషం, ఆనందం ఇది. అంతేకాదు శారమ్మ లాంటి వాళ్ళు 1 సంవత్సర కాలం భోజనం పెడతాం అయ్యగారు మీకు అని
వాళ్ళు చేసిన నిర్ణయం. అదేవిధంగా అంతకుముందు సునీత వాళ్ళు లాట్సప్పుడు రొట్టె తయారు చేయడంలో వాళ్ళు 1 సంవత్సర కాలం ఉపయోగపడ్డారు. ఇవన్నీ ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి సంఘటనలు, దేవునిని మహిమపరిచే కార్యాలు ఇవన్నీ. దేవుని కొరకు నేను నా కుటుంబం ఉపయోగపడతామని అనుకొని మీరు చేసినటువంటి కార్యాలు మిమ్మల్ని మరి ఎక్కువగా దేవుడు దీవించి ఆశీర్వదించును కాదు. మరి ఎక్కువగా మీరు దేవుని కొరకు ఉపయోగపడేవారిగా, దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలోనే నేను మీ అందరినీ ఒక విషయం చెప్తున్నాను. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరిచే విధంగా మీరు వారి ఎదుట జీవించాలి, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయాలి అని యేసు ప్రభువు చెప్పినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసినటువంటి అవసరం ఏర్పడింది స్థానిక సంఘాల్లో. సరే, ఏదేమైనా ఇలాంటి నిర్ణయాలన్నీ మనం చేస్తున్నప్పుడు మనని పోలి అనేక సంఘాలు కూడా అలాగ నడుస్తున్నాయి ముందుకు. సత్యానందమయ్య గారు నాతో చెప్తుంటాను, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ ద్రాక్షరసం వాళ్ళు 1 సంవత్సరం ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారట. సత్యాన్ని దగ్గర పోయి కొంటారు వాళ్ళు. ఇది మనం చేస్తున్నందుకు మన ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు కలిగినటువంటి ఆలోచన. మనం వారానికి ఒకటి చర్చ్ బిల్డింగ్ అడుగుతాం. ఈ బిల్డింగ్ మనం వారానికి ఒక ఫ్యామిలీకి అడగడం వల్ల ఏమైందంటే ఊర్లో ఉన్నటువంటి అనేకులు వాళ్ళు కూడా అలాంటి అలవాట్లో ముందుకు వచ్చేసారు. సరే, ఇది ఆన్లైన్లో పోయినా పర్లేదు, కానీ ఆఫ్లైన్ పోకుండా మైక్ బంద్ చేసే ఒక విషయంలో మైక్ బంద్ చేసాం ప్లీజ్, మైక్ బంద్. నేను ఈ వర్షిప్ అయిపోయిన తర్వాత ఆ లక్ష్మక్కకు మన రోసమ్మ గారికి లాట్సప్ అందించడానికి పోతుంటాం. నేను సాత్విక్ సారు, యోనా సార్, ఇలా మేము అలా పోతున్నప్పుడు మాకు ఆరోనాయ్య గారును అమ్మగారు కలిసి ఎదురెక్కారు. మాకు ఏంటయ్య గారు అక్కడికంటే మేము పలానా వాళ్ళ ఇంట్లో భోజనం మాకు ఉండి ధనలక్ష్మిను రాజేంద్ర ఎదురైతారు నాకు. ఏంటి అంటే వాళ్ళకి అక్కడ సంఘంలో, స్థానిక సంఘంలో ఒకళ్ళు వాళ్ళకి ఈ వారం పెట్టారట భోజనం. ఇది ఎంత గొప్ప ధన్యత. మన స్థానిక చిన్నమునిగలు మన క్రీస్తు సంఘంలో మనం అమలు చేసినటువంటి కార్యాలు విస్తరించి అనేక క్రీస్తు సంఘాల్లోనూ అనేక సంఘాల్లోనూ ఇది అలవాటుగా మారిపోవడం అనేది మనకు ఎంత ధన్యత, దేవుని దగ్గర మనకు ఎంత గొప్పతనం. అసలు యాక్చువల్గా ఇలాంటి సాంప్రదాయమే లేదు. అసలు అయ్యగారిని పిలిచి భోజనం పెట్టడం అనే సాంప్రదాయం అసలు ఎక్కడా లేదు. అసలు నేను 20 ఏళ్ళకి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు నాకంటే ముందు లాజరయ్య గారు పనిచేశారు. అంతకుముందు ఆయన ఉన్నప్పుడే మన రాజరత్నమయ్య గారు పనిచేశారు. నాకు తెలిసి ఇంతమంది పనిచేస్తున్నప్పుడు ఇలాంటి అలవాట్లు లేవు అసలు. అది స్థానిక సంఘాల్లో చర్చి పిండి కొట్టడం కానీ, కడగడం కానీ, అయ్యగారులను తీసుకెళ్ళి భోజనం పెట్టడం కానీ, 1 సంవత్సర కాలం మేము లాడ్ సఫర్ చేస్తామని కానీ, 1 సంవత్సర కాలం ద్రాక్షరసం ఇస్తామని కానీ, 1 సంవత్సర కాలం మేము సంఘ సవాస కొడుకు ఇలాంటివన్నీ లేవు అసలు ఎప్పుడు. కానీ మనం వచ్చేసిన తర్వాత ప్రతి కుటుంబము దేవుని చేత దీవించబడాలి, ఆశీర్వదింపబడాలని నాకు ఒక కళ ఉంది. కాబట్టి నేనేం చేసినంటే మీ అందరిని ఇన్వాల్వ్ చేయడం మొదలుపెట్టాను. మీ ప్రతి కుటుంబము దేవుని చేత దీవించబడి ఆశీర్వదింపబడాలని నేను మీ కుటుంబాలన్నింటినీ ఇన్వాల్వ్ చేస్తున్నాను దీంట్లో. ఆఖరికి కప్పులు తీసుకోవాల్సి వచ్చినా కూడా పిల్లల్ని వాడుకుంటున్నాను. కానుకలు సేకరించాల్సి వచ్చినప్పుడు కూడా నేను పిల్లల్ని వాడుకుంటున్నాను. నేను ఈ సంగతులన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు పని చేస్తే మీరే దేవుని చేత దీవించబడతారు. ఎవరైతే దేవుని కోసం పని చేస్తారో వాళ్ళు మాత్రమే దీవించబడతారు. ఎవరైతే దేవుని కోసం వాడబడతారో వాళ్ళని దేవుడు అత్యధికంగా ప్రేమిస్తారు. మొక్కుబడిగా వచ్చాం, కూర్చున్నాం, లేచాం, వెళ్ళిపోయాం, వీళ్ళు దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి పిల్లలు కాదు. అసలు దేవుని కొరకు జీవించడమే దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి కార్యం. నీ టైం ఇచ్చేయాలి, నీ ధనం ఇచ్చేయాలి, నీ జ్ఞానాన్ని ఇచ్చేయాలి దేవుడికి, నీ శరీరాన్ని ఇచ్చేయాలి దేవుడికి. నీవు దేవుని కోసం జీవించే విషయం వచ్చినప్పుడు నీ ప్రతిదీ నీకు దేవుడు ఏదైతే ఇచ్చారో దాన్ని తిరిగి దేవుడికి ఇచ్చేయాలి. అప్పుడు మాత్రం దేవుని చేత మనం అత్యధికంగా దీవించబడి ఈ సంగతులన్నింటినీ మనం ఆలోచించే ముందు ఇప్పుడు వచ్చేయండి ఒకసారి వెనక్కి 4వ వచనం దగ్గరకు వచ్చేద్దాం. దేవుని చిత్త ప్రకారముగా మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు యేసునందు ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అనే వాక్య భాగాన్ని మనం
దేవుని నిత్య సంకల్పం ఇదే. ఏంటి దేవుని నిత్య సంకల్పం ఏంటి? దావీదు మనందరికీ తెలిసిందే. ఎఫెసీ పత్రిక 1:4-6 వరకు ఎట్లనగా, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసునందు మనందరినీ కుమారులుగా స్వీకరించాలనేది దేవుని చిత్తం. ఈ చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి 3వ అధ్యాయంలోకి వెళ్ళండి. అక్కడే ఎఫెసీ పత్రిక 3:8-11 వరకు మనం ఈ 2 వచనాల్లో ఇక్కడ ఆలోచించి మనం ముందుకు వెళ్ళిపోవడం అవసరం. మొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలనే దేవుని చిత్తాన్ని ఆలోచిస్తున్నాను. రెండవది ఏంటంటే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు అని పౌలు. ప్రతిదీ సంఘము ద్వారా. మొదటి విషయం ఏం చెప్పారంటే, తన కుమారుని ద్వారా మనందరినీ స్వీకరించాలి, తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలనే దేవుని చిత్తం మొదటి ద్వారా. అది ఎలా స్వీకరించాలన్నారు? ఇప్పుడు సంఘము ద్వారా మాత్రమే. నేను ఇంకో విషయం చెప్తాను. తను తాను అప్పగించుకొనెను అనే వాక్య భాగాన్ని మనం చూసాము. దానికంటే ముందు ఈ రెండింటికి మధ్యలో ఇంకొక వాక్య భాగాన్ని ఆలోచిద్దాం. మనందరినీ ఎక్కడి నుంచి పిలిచారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మనందరినీ? చాలామంది అనుకుంటున్నట్టు ఈ మధ్య ఈ వాట్సాప్లలో వాటిల్లో ఒక 2 బ్రదర్స్ కలిసి ఒక డిబేట్లని దానికోసం ప్రయాసపడుతున్నారు. ఏంటంటే, ఒక ఆయన విపి రెడ్డి, విజయేంద్ర ప్రసాద్ రెడ్డి ఏదో ఉందా, విజయప్రసాద్ రెడ్డి ఒక ఆయన, ఇంకొక ఆయన పేరు జేమ్స్. వీళ్ళిద్దరు కలిసి నువ్వు తప్పు చెప్పినావు. సరే, ఒక ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తులో ఉన్న రక్తం కూడా ఆదాములో నుండి వచ్చిన రక్తమే. ఇది నిజం అబద్ధం? మనం స్థానిక సంఘం ఆలోచిద్దాం. బయట సంగతి ఎందుకు? మహాజ్ఞానాన్ని సంపాదించినటువంటి బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి పెద్ద ఏదైనా సంగతి ఎందుకు మనకు? మనమే చిన్న స్థానిక సంఘంలో ఉండి మనం ఆలోచిద్దాం, ఆదాములో ఉన్న రక్తమే యేసులో ఉందా? మరి ఉందన్నాడు ఒక ఆయన, చాలా పెద్దగా. దానికోసం ఏంటంటే, ఒక మనుషుల ద్వారా పాపం ఎలా వచ్చిందో అలాగే ఒక మనుషుల ద్వారా అది వచ్చిందనేది ఈ లేఖనాన్ని ఒకటి తీసుకొని అందరి మనుషుల్లో ఉన్న రక్తం అదే ఇంత దుర్మార్గమైనటువంటి సంఘటనలను బోధిస్తున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభులో ఉన్నటువంటి రక్తానికి ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? మేము ఒక పురుషుడు స్త్రీ సంయోగంతో భూమి మీదకి రావాల్సినటువంటి మానవ జాతి దేవుడు అలా నిర్ణయించినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు తమ కాపురం ద్వారా పిల్లల్ని భూమి మీదకి తీసుకొచ్చే ఆ కార్యంలో దేవుడు చేసిన నిత్య సంకల్పంలో యేసుక్రీస్తుకి మినహాయింపు ఉంది. పురుషుని ఎరుగని ఒక కన్యక గర్భంలో నుంచి వచ్చేది. పురుషుని ఎరుగని ఒక కన్యక గర్భంలో నుంచి. మరి ఇప్పుడు ఆ రక్తం ఆదాము నుంచి వచ్చిందని ఎలా చెప్తాము? చిన్న లాజికే, చిన్న విషయం, చాలా చిన్న విషయం. దానికోసం నేను రుజువు చేస్తానంటే నేను రుజువు చేస్తాను గొడవలు. ఏం రుజువు చేస్తారు వీళ్ళందరూ కలిసి? ఏం చేస్తారు? కన్యక గర్భవతి అయినప్పుడు వచ్చి మళ్ళీ ఉండే దూత వచ్చి చెప్తే టెన్షన్ అయిపోయింది ఆ అమ్మాయికి. అయ్యో, నేను పురుషుడు ఎరగలే, నేను ఎప్పటిదాకా ఇది ఎట్లా సాధ్యమని అడిగింది. ఆ దేవదూతను అడిగింది మరియమ్మ గారు. అడగలేదా? అడిగితే అప్పుడు ఆయన దేవదూత పరలోకంలో వచ్చి ఏం చెప్పారు తెలుసా? ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించామని చెప్పారు. ఇంకెక్కడ రక్తం? ఇక్కడ ఏ ఆదాయం నుంచి వచ్చిన రక్తం తీసుకున్నాడా? నేను అందుకే మీ అందరికీ ఇదే విషయం, మీరందరూ ధన్యులేసు, మీరందరూ ధన్యులే. మనమందరం దేవుని కొరకు జీవితమందరమై ఉన్నాం. యేసుక్రీస్తు ఆయన అసలు దీని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘములో అని అసలు ఇది ఒక అద్భుతమైనటువంటి పాయింట్. అసలు దేవుని చిత్తం ఏంటో మళ్ళీ ఒకసారి దీని గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు మనందరి కోసం తన కుమారుని భూమి మీద ఇవ్వాలి.
పంపించినటువంటి ఆయన భూమి మీదకి వచ్చారు. మనమందరము శరీరంలో ఉండి ఎందుకు తప్పిపోతున్నామో అనుభవపూర్వకంగా దేవుడు ఆయనకు తెలియజేసి, శరీరంలో పాపం చేసి అందరు తప్పిపోతున్నారు కనుక తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా శరీరాన్ని ధరింపజేసి, ఆ శరీరాన్ని కొరడాలతో కొట్టించి, ముండ్ల కిరీటం పెట్టించి, సిలువను మోపించి, ఆ సిలువను తీసుకుపోయి గోల్గొతా కొండ మీద ఆయనను సిలువ వేసి 6 గంటల కాలం వేలాడదీసి ఆయన్ని చంపి, ఆ శరీరానికి శిక్ష వేయడం ద్వారా నీలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ క్షమించి నిన్ను పరిశుద్ధుడిగా మార్చేశారు దేవుడు. ఈ నిత్య సంకల్పాల గురించి ఆలోచిస్తారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వెనక యోహాను సువార్తలో, అది యోహాను పత్రికలో వెళ్తే మొదటి పత్రికలో, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, ఇవి దేవుని వలన కలిగినవి. లోకంలో ఉన్న వాడందరూ, దేవుడిని ఎరగని వాడందరూ అలా ఉన్నప్పుడు వాళ్ళలో నుండి దేవుడు మనందరినీ ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. సుధాకర్ సార్, మీరు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మీ ఇష్ట ప్రకారమే తీసుకున్నారా? ఏమైనా ఒత్తిడి చేసి ఎవరైనా నువ్వు తీసుకుంటావా, సస్తావా, బతుకుతావా అన్నారా? అంతే కదా. నేను మీ పిల్లలందరినీ నేను ఇదే అడుగుతున్నాను. మీరు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మీ మీద ఎవరైనా ఒత్తిడి చేసి తీసుకుంటావా, సస్తావా అన్నారా? నేను దుమ్ము అడిగాను, వెళ్ళిపోతా. రీసెంట్లీ మీ మీద ఎవరైనా ఒత్తిడి చేసి బ్యాప్టిజం తీసుకో అని అన్నారా? ఇప్పుడు మీ అందరికీ ఒక మంచి అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను. నీవు బ్యాప్టిజం పొందగానే నీలో ఉన్నటువంటి, అది తెలిసి కానీ తెలియక కానీ అలవాటుగానో పొరపాటుగానో మనలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిదిద్దబడి, మనలో ఉన్నటువంటి పాపాలన్నీ క్షమించబడి మనం పరిశుద్ధులుగా మార్చబడ్డామా లేదా? అందరూ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులుగా మార్చబడ్డారా లేదా? రైట్. ఇప్పుడు ఒకసారి మీ మనసులో నొచ్చుకునే ఇంకొక విషయం, ఇప్పటి వరకు సంతోషం కలిగే విషయాన్ని చెప్పాను నేను మీకు. మీరు పరిశుద్ధాత్మైన వరాన్ని పొందారు కనుక మీరందరూ మీ పాపాలు క్షమించబడ్డాయనే సంగతి మనందరికీ సంతోషం కలిగే విషయం. ఇప్పుడు మీ అందరికీ కొంచెం కష్టం కలిగి బాధ కలిగే ఇంకొక విషయం చెప్తాను నేను. ఆదివారము ఆరాధనలో పాల్గొన్నటువంటి మనము ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆదివారం రోజు ఆరాధనకు వచ్చే లోపల మనం ఎక్కడ జీవిస్తున్నామో తెలుసా? మనం ఎలా జీవిస్తున్నామో తెలుసా? ఏంటంటే బేరీజ్ వేసుకోండి. కొంచెం కష్టంగా మనసులో నొప్పి లేచిద్దిలే కానీ, కొంచెం మనసులో కష్టం వచ్చిద్దిలే కానీ, బాధ శ్రమ అనిపించిందిలే కానీ ఆలోచించండి. మనం ప్రార్థనలో నుండి ఇక్కడ ఉద్యోగం పొంది దేవుడితో కలిసి ఆయన కుమారుడితో కలిసి జీవించిన తర్వాత బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థనకు వచ్చేంత వరకు, అనగా ఒక వారం రోజులు మనం ఎలా జీవిస్తుంది? ఎవరి వలే జీవిస్తుంది? క్రీస్తు వలే జీవిస్తున్నావా? విన్నాం. క్వశ్చన్ వేసుకుందాం. పాపం నువ్వు అంటున్నామని నిన్ను బేస్ చేస్తున్నావు, పెద్దవాళ్ళని అనలే. మనం బేరీజ్ వేసుకుందాం, మనం వేసుకుందాం బేరీజ్. నేను క్రీస్తు వలే పోలి నడుస్తున్నానా? ఆదివారం ప్రేయర్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ప్రేయర్కి వచ్చేంత వరకు. లోపల ఉన్న వాడికి మనకి ఏ తేడా కనబడలేదు అసలు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి దుష్టమైనటువంటి విషయం. వాడు ఎలా జీవిస్తున్నాడో మనం కూడా అలాగే ఉన్నాం. ఏంటి మనలో ప్రత్యేకత? మరి మన పాపాలు క్షమించబడ్డాయి, మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం, పరిశుద్ధాత్మని వరాన్ని పొందాం. మనం దేవుడితో కలిసి జీవించి ఆయనతో కలిసి నడవడానికి దేవుడు మనకు ఒక గొప్ప వెలుగునిచ్చారు. మీరు లోకానికి వెలుగని యేసు ప్రభు కూడా చెప్పారు మనకి. ఇప్పుడు ప్రార్థన అయిపోయినాక మళ్ళీ ప్రార్థనకు వచ్చేంత వరకు మనం జీవిస్తున్నప్పుడు ఒక లోకంలో ఉన్నవాడు ఏ విధంగా జీవిస్తాడో మనం కూడా అలాగే జీవిస్తున్నామని ఒక విట్నెస్ ఉంది. ఏంటి లాభం? మన క్రైస్తవ జీవితానికి ఏంటి అర్థం? మన పాపాల కోసం అత్యంత విలువైనటువంటి తన రక్తాన్ని ధారపోసి ఆ రక్తాన్ని విలువగా పెట్టి మనందరినీ కొనుక్కొని ఆయన మనందరినీ క్రైస్తవులుగా తన క్రీస్తు సంఘంలో ప్రవేశపెట్టి ఉంచితే మళ్ళీ మనం ప్రేయర్ టు ప్రేయర్ మధ్యలో లోకంలో ఉన్నవాడు ఏ విధంగా జీవిస్తాడో, వాడు ఏ కొలత అయితే కొలుస్తాడో, వాడు ఏ విధంగా అయితే నడుస్తాడో మనం కూడా అలాగే నడవడం అనేది ఇది దురదృష్టకరమైనటువంటి సంగతి.
మార్పు లేదు. మరి మార్పు ఎలా వస్తుంది? మనుషులు మన సత్క్రియలను చూడాలని యేసుప్రభు చెప్పిన మాటలో పెట్టి గట్టిగా ఆలోచిద్దాం. దాన్నే గట్టిగా ఆలోచిద్దాం. సత్క్రియలను చూడాలి మనలో అని అడిగారు. అంటే మనం ఏం పనులు చేస్తే మనల్ని చూసి ఇంకొకరు దేవుడి వైపు వస్తాడు. సరే, మళ్ళీ మనసులో వచ్చుకోకండి. నేను ఎవరితో ఎందుకు, నేను చిన్న పిల్లల దగ్గర పోతాను, పెద్దోళ్ళ దగ్గర పోతాను. అంటే యాక్చువల్గా ఇది పెద్దోళ్ళకే, ఈ సంఘటన పెద్దోళ్ళకే. మరి పెద్దోళ్ళని మనం బేస్ చేయకుండా ఇప్పుడు పిల్లల దగ్గరకు వస్తాను, నేను శైలి దగ్గరకు వస్తాను, సాక్షి సార్ దగ్గరకు వస్తాను. మీరు ఎంతమందిని మీ మాటల వలన, మీ ప్రవర్తన వలన, మీరు చేసినటువంటి పనుల వలన మీరు ఎంతమందిని దేవుని వైపు నడిపించగలిగారు ఇన్ని సంవత్సరాలు మీ క్రైస్తవ జీవితంలో? ఈ ప్రశ్న ఎదుర్కోండి. నిజమే సార్? మన ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మనం జీవించే మన జీవన విధానం ద్వారా, మన పనుల ద్వారా, మన పద్ధతుల ద్వారా, మన అలవాట్ల ద్వారా మనం ఎన్ని ఆత్మలను దేవుని వైపు నడిపించగలిగాము? అందుకే నేను పెద్దవాళ్ళ జోలికి పోలే, పిల్లలను పెట్టుకున్నాను. వాళ్ళు కోపం వచ్చినా నన్ను ఏం అనలేదు. పెద్దోళ్ళు అయితే కోపం వస్తే లోపల తిట్టుకుంటారు, కొంచెం ధైర్యం చేసి బయటికి తిట్టుకుంటారు. మనము మన పద్ధతుల ద్వారా మనం బ్యాప్టిజం తీసుకున్న రోజు నుంచి లెక్క చేద్దాం. అసలు ఊరినే మనం బ్యాప్టిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాల్లో మనము నడిచిన నడత వలన, మన పనుల వలన, మన పద్ధతుల వలన, మన మాట తీరు వలన మనం ఎన్ని ఆత్మలను దేవుని వైపు నడిపించగలిగాము? అంటే ఏంటంటే ఇది అయ్యగారి పని, మాది కాదనుకుంటాం. సారీ సార్, ఇది మా పని కాదు, ఇది అయ్యగారి పని, నాకే సంబంధం. మేము ప్రార్థనకు పోతున్నామా, మా దేవుడితో ఉన్నామా, మా దేవుడి దగ్గర మేము మొరపెడుతున్నామా, ఆయనకు ప్రార్థనలు చేస్తున్నామా, ఆయనను ఆరాధిస్తున్నామా, మేము ఆయనతో కలిసి జీవిస్తున్నామా, ఇంతవరకే. నేను లోకంలో ఎవరికి ఏం అన్యాయం చేయట్లేదు, ఏం మోసం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, అంతే. అంతవరకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి క్రైస్తవ జీవితం. మరి బయట వాడిని ముందుకొచ్చేది ఎప్పుడు లోపలికి. మనం మంచిగా ఉన్నాం, ఓకే, మంచిది, మనం మంచిగానే ఉన్నాం, మనం పనులకు వెళ్తాం, ఇది మంచిదే. మరి ఎదుటోడు అగ్నిలో ఉంటే వాడిని లాగేది ఎప్పుడు? మరి బయట నుంచి ముందుకొచ్చి లోపలికి తీసుకొచ్చేది ఎప్పుడు? మీ అందరినీ నేను ఇదే కోరుకుంటున్నాను. ఆయన తను తాను అప్పగించుకున్నాడు మన కోసం. నేను ఇప్పుడు మళ్ళీ సాత్విక్ సార్ దగ్గరికి వెళ్ళి మా అమ్మగారు, మేడం, కన్నారావు, మా కోడలు, మా మనవరాలు వీళ్ళందరూ కలిసి సాత్విక్ సార్ వాళ్ళు ఇంటికి పోయారు. ఎందుకు? నేను ఒక మర్డర్ చేస్తే నన్ను జైల్లో వేస్తే బెయిల్ కోసం పోయారు. ఇప్పుడు సాత్విక్ సార్ని బెయిల్ ఇవ్వమని అడగడానికి పోయారు మా ఫ్యామిలీ మెంబర్లు అందరూ. నేను ఒక మర్డర్ చేసి జైల్లో ఉన్నా కాబట్టి నన్ను బయటికి తీసుకురావడానికి బెయిల్ కోసం వీళ్ళందరూ, మా ఫ్యామిలీ మెంబర్లు అందరూ కలిసి సాత్విక్ సార్ దగ్గర పోయారు. అయ్యా నువ్వు బెయిల్ పెట్టు, నువ్వు బెయిల్ నిలబడు, నాకు అయ్యగారికి బెయిల్ ఉండు, ఆయన బయటికి పంపు. సాత్విక్ సార్ ఏమన్నాడంటే, అలాంటి నరహంతకుడికి నేనేంటి బెయిల్ ఇచ్చేది అన్నాడు. అంటే ఊగోలే. మళ్ళీ వాళ్ళ ఆవిడ వచ్చి అదే అంటున్నాను, వాళ్ళ కొడుకు వచ్చి అదే అంటున్నాను, వాళ్ళ కూతురు వచ్చి అదే అంటున్నాను. అలాంటి వాడికి బెయిల్ ఇటువైంది. మనం అలాంటి వాడి తరఫున మనం నిలబడ్డవేంటాడు. వాళ్ళ అమ్మ నాన్నగారు అలాగే అన్నారు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు అలాగే అన్నారు, వాళ్ళ నాయనమ్మ తాతయ్యలు అలాగే అన్నారు. అలాంటి వాడి కోసం నువ్వు పోయి నిలబడ్డవేంట్రా అంటున్నారు. ఇప్పుడు అదే సాత్విక్ సార్ని నేను రెండో విధంగా తీసుకొని, ఇప్పుడు నేను ఒక గొప్ప స్థాయి సాధించేసి ఒక వందల వేల మందికి సహాయపడే ఒక పెద్ద కిరీటాన్ని పెట్టుకొని అక్కడ కూర్చొని ఉన్నాను అనుకోండి. అప్పుడు సాత్విక్ సార్ నా దగ్గరకు వచ్చి ఏమంటారు? సాత్విక్ సార్ వాళ్ళ భార్య వచ్చి ఏమంటారు? వాళ్ళ పిల్లలు వచ్చి ఏమంటారు? వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చి ఏమంటారు? వాళ్ళ నాయనమ్మ తాతయ్య వచ్చి ఏమంటారు? నా దగ్గరికి వచ్చి, అయ్యో మేము చిన్నప్పటి నుంచి మీతోనే ఉన్నాం, మీ దగ్గర సండే స్కూల్ నేర్చుకోలేదా మేము? నువ్వు మమ్మల్ని అల్లరి చేసినావు, దెబ్బలు కొడితే పడలేదా మేము? నువ్వు వస్తే నువ్వు బండి మీద వెనక కూర్చో, లాట్సప్పుడు అందిమంటే అందిలేదా మేము? ఇప్పుడు సహాయం చేయాల్సి వస్తే వాడికి వీడికి చేస్తున్నావు, నాకెందుకు చేయవాలి, ఫైట్ చేస్తాను. ఇందాక బెయిల్ ఇవ్వమంటేనో వాడికి ఎందుకు బెయిల్ ఇచ్చేది అన్నాడు. ఇప్పుడు సహాయం అందుకోవాల్సి వస్తే మాత్రం నేను మొదటి నుంచి నీతో ఉన్నాను అన్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి సంగతులు ఆలోచిస్తున్నాను. ఒక మంచి వాడికి ఎవడైనా నేను స్నేహితుడిని చెప్పుకోవడానికి వాడికి సంతోషం, ఆనందం కలిగింది. అదే ఒక దుర్మార్గుడు తరఫున నిలబడి ఇతనికి నేను బెయిల్ ఇస్తాను, ఇతను తీసుకొస్తాను, ఏదో ఒక రోజు ఇతను మారుతాడులే అని ఎవరైనా అలా ముందుకు వెళ్తారా?
కానీ నీ రక్షకుడు, నీ ప్రభువు, నిన్ను రక్షించడానికి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు నీ కోసం నువ్వు దుర్మార్గుడుగా, దుష్టుడుగా, పాపిగా ఉన్నప్పుడే నీ తరఫున ఆయన నిలబడ్డారు. ఆయన రక్తంలో నిన్ను కడుక్కున్నారు. అలా కడుక్కొని నిన్ను ఒక సేఫ్ జోన్లో పెట్టారు. ఆ సేఫ్ జోన్ పేరు ఏంటంటే క్రీస్తు సంఘము అనే సేఫ్ జోన్లో పెట్టేశాను నేను తెచ్చి. అలా ఆ సేఫ్ జోన్లో ఉన్నటువంటి నీవు నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ పద్ధతుల ద్వారా, నీ నడక ద్వారా, నీ నడత ద్వారా నువ్వు అనేకలకు మాదిరిగా ఉండాల్సిన అవసరం ఉందియా లేదా? ఉందని కూడా చెప్పారు ఆయన. చూస్తున్నా నేను. టార్గెట్ పెట్టండిగా, ఆడపిల్లలందరికీ, పెద్ద పిల్లలు, చిన్నపిల్లలు అందరూ కలిసి ఒక టార్గెట్ పెట్టుకోండి. 2025 సంవత్సరం వచ్చేసరికి ఒక్క ఆత్మనైనా నేను దేవుని సన్నిధిలోకి నడిపిస్తానని మీరు టార్గెట్ పెట్టుకొని చూద్దాం. సక్సెస్ అవుతారో ఫెయిల్యూర్ అవుతారో ఆలోచిద్దాం తర్వాత. ముందైతే ఒక టార్గెట్ పెట్టుకోండి మీరు మీ జీవితాల్లో. నేను, నా కుటుంబము ఇంకొక దేవునిని ఎరగని వాడిని దేవుని వైపు నడిపిస్తాం. సత్యంలో లేకుండా అసత్యంలో పడిపోతున్నటువంటి వాడిని సత్యం వైపు మళ్ళిస్తాం. ఇలా అనుకోండి. మీరందరూ ఒక టార్గెట్ పెట్టుకోండి. కొత్త సంవత్సరం వచ్చేసరికల్లా ఒక్కరిని మీరు మార్చేయండి. మీ జీవితాలు ధన్యమై పరలోకంలో మీకోసం జీవకిరీటం ఉంటుంది. దేవునితో కలిసి సంతోషించి ఆనందించే గొప్ప ధన్యత, ఆధిక్యత వచ్చేస్తుంది మీ అందరూ. నిన్న ఈ వాట్సాప్లో మా సత్యంలో వీళ్ళందరూ బాగా ఎక్కువ వాట్సాప్లలో ఉంటారు కదా. మనకు ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, మాజీ ప్రధానమంత్రి, చనిపోయాడు ఆయన, పివి నరసింహరావు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట చెప్పారంటే ఏంటంటే, అయ్యా ఇండియాలో క్రైస్తవ్యం బలపడిపోతుంది, వాళ్ళు మా మతాన్ని మార్చేస్తున్నారు, హిందూ మతంలో ఉన్న వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోకి మార్చేసుకుంటున్నారు, దీని మీద నువ్వు ఒక చట్టం చేయాలని పోయాడు. అసలే ఆ ముసలోడు ఏంటంటే చాలా మౌనంగా ఉంటాడు, మాటలు చాలా తక్కువ మాట్లాడతాడు, పని మాత్రం బాగా చేస్తాడు. ఆయన ఉండి 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 ఆలోచించి ముందు భోజనం తినండి అన్నాడు. వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళతో చెప్పాడంటే, నేను ఎక్కడా వినలేదు క్రైస్తవులు మతం మారుస్తున్నట్టు, ఎక్కడ వినలేదు, నేను ఎక్కడా చూడలేదు. వాళ్ళు ఒక తాగుబోతుని మారుస్తారు, వాళ్ళు ఒక తిరుగుబోతుని మారుస్తారు, వాళ్ళు ఒక దుర్మార్గుడిని మార్చి మనిషిలాగా మారుస్తారు. ఇది మాత్రం నాకు తెలుసు. కానీ వాళ్ళు మతం మారడం ఎప్పుడు నేను వినలేదు, మతం మారడం నేను చూడలేదు. వాట్సాప్లో తిరుగుతుంది చూడండి అని. ఆ తర్వాత దానికి ఎక్స్టెన్షన్ ఏముందంటే, ఒక నరహంతకుడిని మారిస్తే సమాజంలో ఎంత చెడు మారిపోతుందో తెలుసా అని అడిగాడు. ఒక దొంగని మారిస్తే ఆ సమాజానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా నీకు అని అడిగాడు. అంటే మన అలవాట్లు, మన పద్ధతులు, మన పనులు, ఒక దుర్మార్గుని దుష్టత్వంలో నుండి దేవుని వైపు మరలించడం మనకు ఉన్నటువంటి ఏకైక ఎజెండా. మన మందు ఉన్నటువంటి ఏకైక పని ఏంటంటే, మనం ఎదుటి వాడిని దేవుని వైపు తీసుకురావడం మన పని. సరే ఎట్లాగో వచ్చిందని తమ్ముడిని టార్గెట్ చేస్తాం. ఎట్లా వాడి కోపం వచ్చింది కానీ నిన్ననే నేను మహేశ్వరిని నిన్న సాయంత్రం వచ్చినప్పుడు నేను తమ్ముడిని ఏమని అడుగుతున్నానంటే, ఎరా రేపే ప్రార్థన అనగానే నన్ను ఏమంటుందో తెలుసా, ఏంటి నువ్వు రాట్లేదా రేపు ప్రార్థన? నేనేమో వాడు ప్రార్థన రావట్లేదని అడగడానికి నేను అరే రేపే ప్రార్థన అని అంటే ఆడేమన్నాడంటే, నువ్వు రావట్లేదా? వెంటనే నేను మహేశ్వరి ఏడన్నావు రా 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 అని పిలిచా. మహేశ్వరి పిలిచారే ఇక్కడ నిలబడి నిన్ను ఒక సాక్ష్యం పెడతా నేను అని. ఇగో నేను ఇట్లా వాట విరుగుతుంటే వాడు నన్ను ఇట్లా అంటాను రా, నువ్వే సాక్ష్యం, వాడు రేపు రాకపోతే మాత్రం నీదే తప్ప అన్న. వచ్చింది బాబు, తప్పించుకున్నాడు. దేవుని పేరు మీద ఒక మంచి పని చేసేసాడు. మీ అందరికీ ఇదే విషయం ఉంది. మనం పేరు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇలా ఉండొద్దు అసలు. మనం అందరూ వస్తారు, ఎందుకు రాలి? ఈ చిన్నపిల్లలు రాలేదా? ఇప్పుడు వచ్చి అల్లరి చేయట్లేదా వీళ్ళు? వాళ్ళు వచ్చారు, మనం వచ్చాం, విలువే లేదు అసలు. మనం వచ్చినందుకు వచ్చి బైబిల్లో ఉన్నటువంటి లేఖన భాగాలను విని నేర్చుకొని వాటన్నింటిని మన జీవితాలకు అన్వయించుకొని మనం ముందు కొనసాగాల్సినటువంటి అవసరం లేదా? మేము నిన్న చెన్నై పోయాం మీటింగ్. సత్యానంద నాయ్ గారు మీరు లెసన్ చెప్పేటప్పుడు మేము చెన్నై పోయాం.
చెన్నై పోతే అక్కడ పెద్ద మీటింగ్, అమెరికా వాళ్ళు వీళ్ళు ఉంటే మీటింగ్. ఆ మీటింగ్లో పెద్ద ఆయన ఏం చెప్తున్నారంటే, పీటర్ సాల్మన్ సార్ ఏం చెప్తున్నారంటే డాక్టర్ గొల్లమందరం నోవా గారు, ద డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ బైబిల్ కాలేజ్, ద పవర్ఫుల్ ప్రీచర్ అన్నారు, ద డెడికేటెడ్ ప్రీచర్ అన్నారు. ఎక్కడ? చెన్నైలో అమెరికా వాళ్ళ ముందు అక్కడ వచ్చినటువంటి ఆ పెద్ద సమూహం ముందు ఏమంటున్నాడంటే నా గురించి ఈ పవర్ఫుల్ ప్రీచర్ అని. ఏం పవర్ ఉందిరా నా దగ్గర? ఏం చూసుంటాడు ఆ ముసలాయన? 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఆ ముసలాయన నా దగ్గర ఏం చూస్తే ఆ మాట అన్నాడు నన్ను. నోవా గారు ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రీచర్ అన్నాడు నన్ను. నేను వాక్యం చెప్తే ఎప్పుడు విన్నాడు? ఒకసారి మాత్రం 10 నిమిషాలు 20 నిమిషాలు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ కోటు గీటు అంతా కొనుక్కొని నేను గుర్తించుకొని హైదరాబాద్ పోతే లేట్ మీటింగ్ అయిందని దాన్ని 10 నిమిషాలు కుదించారు. అది తప్ప నేను ఆయన ముందు ఒక లెసన్ కూడా చెప్పలేదు. కానీ ఆయన నన్ను ఏమన్నారంటే ద పవర్ఫుల్ ప్రీచర్ అన్నాడు, డెడికేటెడ్ ప్రీచర్ అన్నాడు. డెడికేటెడ్ అంటే ఏంటంటే అంకిత భావం కలిగినటువంటి సువార్థికుడు అన్నాడు. ఏం చూశాను నన్ను? మనం 20 సంవత్సరాల నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు. మీరు కనిపెట్టలేంది ఆయన కనిపెట్టాడు. ముసలాడు నాలాంటి వాళ్ళని లక్షల మందిని తయారు చేసి లోపల పంపించినటువంటి ఆయన నా దగ్గర ఏం కనిపెట్టి ఉంటాడు? ఆయన ఏం చూసి ఉంటాడు? నేను అదే చెప్తున్నాను. దావీద్ సార్ ఖమ్మం జిల్లాలో, ఖమ్మం సరౌండింగ్లో 20 మంది ఆయన దగ్గర పోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తే వాళ్ళకి లేని గొప్పతనం మనకు ఉంది. ఇప్పుడు బైబిల్ కాలేజీ మనకి ఇచ్చారు. ఏం చూసి ఇచ్చుంటాం? అందుకే మళ్ళీ నేను వెనక్కి వెళ్తానని, మనుషులు మీ సత్క్రియలు చూడాలి, మనం చేసే పనులు చూడాలి, మనలో ఉన్నటువంటి యథార్థత చూడాలి, మనలో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని చూడాలి, దేవుడి మీద మనకు ఉన్నటువంటి ప్రేమను చూడాలి, మనం చేసే పనులు చూడాలి. అప్పుడు పక్కవాడు మన ద్వారా దేవుని వైపు ఒక్క ఆత్మనైనా తీసుకొని రాగలుగుతాం. ఇదే చెప్తున్నాను. దీనికోసం దేవుడు చేసిన నిత్య సంకల్పం ఏంటంటే తన కుమారుని ద్వారా మనందరినీ తనకు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలని అనుకున్నాను. అలా అనుకోవడం వల్ల ఏమైందంటే ఆయన ఈ లోకానికి పంపించేశారు. అలా పంపించడం ద్వారా ఏం జరిగిందంటే ఆయన తన రక్తాన్ని ధారపోసి తన శరీరాన్ని నలగగొట్టుకొని ఆయన శిలువలో మరణించి మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. అలా 3వ దినాన లేపబడినటువంటి మొదటి రోజునే భూమి మీద సంఘం స్థాపించబడింది. ఆ సంఘం స్థాపించబడినటువంటి ఆ సంఘంలో నిన్ను తీసుకెళ్ళి ఆయన దాంట్లో ప్రవేశపెట్టారు బ్యాప్టిజం ద్వారా. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఎంచబడ్డావు, నువ్వు దేవుని బిడ్డగా ఎంచబడ్డావు, నీ పాపాలు క్షమించబడ్డాయి. నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఏదైనా తోట లాంటి ఒక సంఘాన్ని తయారు చేసి దాంట్లో వేసేసాను. నీ ప్రతి అవసరం తాకన ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు మనం లోపల ఉన్నటువంటి మనం దేవుని చేత దీవించబడి ఆశీర్వదింపబడినటువంటి మనం చేయాల్సినటువంటి పని ఏంటి? మనం చేస్తాం. మనకు ఒక లాభకరమైనటువంటి విషయం దొరికింది. ఎలాగూ దేవుడు తన కుమారుడు ద్వారా చేసిన నిత్య సంకల్పం ద్వారా మనకు దొరికింది. మనకు దొరికిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటి? కేవలం మన కడుపు నింపుకొని, కేవలం మన సంతోషాన్ని మనం అనుభవించి, కేవలం మనము మన కుటుంబం మాత్రమే సంతోషంగా దేవుల్లో ఉండాలా? ఇంకా అనేకులను దేవుని వైపు తెచ్చే అవకాశం ఉందా లేదా? ఉంటే నీ పనేంటి, నా పనేంటి? నేను అదే చెప్తాను. నేను ఏమైనా ఎప్పుడు టార్గెట్, నేను అమ్మగారిని ఎప్పుడు టార్గెటే. నేను ప్రతిసారి నా మీద ఫైల్ ఏంటి? ఏదైనా పని చెప్తే అమ్మా నేను ఇప్పుడే పడుకున్నా అన్నాను అనుకోండి, నా మీద పంచాయతీ చేయాలి. ఏంటి పంచాయతీ? ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే లేచి ఉరకవా అంటే, మీటింగ్ ఉందంటే రోజులు తరబడి జర్నీ చేసి పోవా, ఈ చిన్న పని చెప్తే నువ్వు చేయవా అంటది నన్ను. నేను చాలా గర్వం అన్న పాపం. మరి నేను చేసే పని అదేగా, దేవుడు నాకు నిర్ణయించినటువంటి పని అదేగా. వాడికి పెడితే నాకు పెట్టినట్టే అన్నారుగా, వాడికి చేస్తే నాకు చేసినట్టే అన్నారు కదా. ఇంకోటి ఎవడైనా ఫోన్ చేసి అయ్యా నేను కష్టం అంటే నేను ఎందుకు ఉరుకుతానంటే నేను యేసు ప్రభువుకు సేవ చేస్తున్నానని పోతాను. నా తండ్రిని సంతోషపరచడానికి పోతున్నానని పోతాను. నేను ఇంట్లో లేచి ఉరుకులు బరువుమే పోతాను. అన్నం నీళ్లు కూడా మానేసి ఉరుకులు బరువుమే పోతాను. నేనేం చెప్తాను? నాకు అమ్మ
దేవుడు నాకు నిర్ణయించిన పనిని ఏ మాత్రం అలసత్వం లేకుండా, ఏ మాత్రం సోమర్తనం లేకుండా, ఏ మాత్రం వాయిదాలు లేకుండా అప్పటి పని అప్పుడే చేసేస్తాను. నా దేవుని పనిని నేను పక్కన పెట్టేసి నిద్రపోయిన రోజు ఒకటి కూడా ఉండదు నా జీవితంలో, ఒక్క గంట కూడా ఉండదు అసలు నాకు. ఎందుకంటే నేను దేవుని పని చేయడానికే వచ్చాను కనుక, నేను నా దేవుని కోసమే జీవించాలి కనుక, నేను అనేకులను దేవుని వైపు తిప్పాలి కనుక, ఆ పని నాకు అప్పగించబడింది కనుక నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా అలసత్వం లేదు. ఇప్పుడు దేవుని ప్రేమను రుచి చూసినటువంటి మనందరం, వెలిగింపబడినటువంటి మనం అందరం అనేకులను వెలిగించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? యేసుప్రభు ఏం చెప్పారంటే, యోహాను గారు ఏం చెప్పారంటే, ముందు ఒక పత్రిక తీసుకుంటే నేను మొదటి పత్రిక దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు. దావి సార్ వాళ్ళని వదిలేయండి, కొట్టండి, అవసరం అయితే చెండు మీద ఒకటి కొట్టేసి ఆపేయండి, వాళ్ళకి తిరుగుతాం. యోహాను గారు తన పత్రికలో ఏం రాశారంటే దేవుడు వెలుగై ఉన్నాడు అని రాశారు. యేసుప్రభు భూమి మీదకి వచ్చేసినాక మళ్ళీ అదే యోహాను గారు సువార్త పుస్తకంలో రాశారు ఏంటంటే, యేసుప్రభు చెప్పినటువంటి మాట, నేను లోకంలోకి వెలుగు అని చెప్పిన మాట రాశారు. ఇది ఇలా ఉంటే అతి కొద్ది సమయం వచ్చేసరికల్లా మీరు లోకానికి వెలుగు అని చెప్పాడు. ఇదంతా ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా చైన్ సిస్టమ్ దాని నుంచి వచ్చింది. ఒక చిన్న సిస్టమ్ చెప్తాను నేను మీకు, చిన్న సిస్టమ్ చెప్తాను నేను. గొల్లమందల నోవా ఎక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయిని, కటికల వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా గొల్లమందలకు పోతేయింది. మేమిద్దరం కలిసి ఒక అబ్బాయిని కన్నాం, గొల్లమందల వంశీ అయ్యాడు. గొల్లమందల వంశీకి ఎక్కడో మంచాల సౌందర్యాన్ని ఒక అమ్మాయి తీసుకొని పెళ్లి చేసినాం. చేసిన తర్వాత ఏం జరిగిందంటే గొల్లమందల సౌందర్య అయిపోయింది. ఇప్పుడు ఈ చైన్ సిస్టమ్ మీరందరూ ఆలోచిస్తుండండి. ఎందుకు మాకున్నటువంటి ఆ ఇంటి పేరే ఎందుకు కంటిన్యూ అయింది? వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటే కటికల వాళ్ళ అమ్మాయి కాస్త గొల్లమందల వాళ్ళ అమ్మాయి అయింది, మంచాల వాళ్ళ అమ్మాయి కాస్త గొల్లమందల వాళ్ళ అమ్మాయి అయింది. ఎలా అయింది? ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు అర్థం కావడం కోసం ఎనికిపోతా. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు నేను లోకంలోకి వెలుగై ఉన్నాను అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మీరు లోకానికి వెలుగన్నాడు. మనం ఎవరు అసలు? మనం ఎక్కడో హిందూ దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సామ్రాజ్యంలో బతుకుతున్నటువంటి మనం దేవుని లోకానికి ఎలా వెలుగయ్యాం? నేను నా తండ్రి పని మీద వచ్చానని చెప్పాడు ఆయన. తండ్రి నాకు ఏదైతే చెప్పారో వాటిని ప్రకటిస్తున్నాను అన్నాడు. అందువల్ల ఆ వెలుగు ఆయనలోకి ఉంది. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేస్తే మీరు నా స్నేహితులు అని చెప్పాడు. నేను ఏ విధంగా అయితే మీ అందరి కోసం నేను రూల్ అడాప్ట్ చేశానో దాన్ని మీరు పాటిస్తే మీరు క్రైస్తవులు అన్నాడు. అందువల్ల క్రీస్తులో ఉన్నటువంటి వెలుగు మనలోకి వచ్చింది. ఇలాగ మనం అందరం వెలుగు సంబంధంగా ఉన్నాం. వెలుగు ఫలము సమస్త విధమైనటువంటి మంచితనము, నీతి, సత్యమైన వాటిలో ఉన్నాయి అని అన్నారు. ఈ మూడు కార్యాలు మనం చేయగలిగితే మనం వెలుగులో ఉంటాం. ఎవడు ఏడ తెచ్చినా మనకు అనవసరం కాదు సార్. ఎవడు ఏమనుకుంటున్నా, లేకపోతే ఎవడు ఏమనుకుంటున్నా మనకు అనవసరం. మనం పరలోకం మనమే మన పరలోకాన్ని మనమే సంపాదించుకోవాలి. ఇయ్యాల నుండి రేపు చనిపోయినటువంటి మర్చిపోయే వాడి గురించి మన జీవితాన్ని ఎందుకు త్యాగం చేయాలి? మనం ఇయ్యాల నుండి రేపు మన నుండి విడిపోయే వాడి గురించి మనం ఎందుకు మన పరలోకాన్ని వదులుకోవాలి? లక్షల కోట్ల సంవత్సరాల జీవితాన్ని యేసుక్రీస్తుతోనూ తండ్రి అయిన దేవుడితోనూ గడపాల్సినటువంటి అంత గొప్ప ధన్యత, ఆతిథ్యాన్ని ఎవరి కోసం ఎందుకు వదులుకోవాలి? మనం ఎవరిని సంతోషపెట్టడానికి వదులుకోవాలి? లక్షల కోట్ల సంవత్సరాలు అక్కడ వెళితే అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి వేదన, రోదనకరమైనటువంటి ప్రదేశాన్ని వాడి కోసం వీరి కోసం మనం ఎందుకు పోవాలి? ఎవడు ఏడదచ్చినా మనకు అనవసరం. మనం మన దేవుడితో, మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని సంతోష పెట్టడమే మన మధ్య ఉన్నటువంటి ఏకైక ఎజెండా అయి ఉండాలి. మనందరి మధ్యలో మనం చేసే పని వల్ల దేవునికి మహిమ కలగాలి. అలా మహిమ కలిగే విధంగా జీవించగలిగితేనే మన జీవితాలన్నీ ధన్యమై దేవుడి మీద జీవించాల్సింది. దేవుని నిత్య సంకల్పం అదే. తన కుమారుని ద్వారా మనందరినీ కుమారులుగా, కుమార్తెగా స్వీకరించాలనే దేవుని చిత్తం. అందుకోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చి
లోకంలో ఉన్నటువంటి మనందరినీ విడిపించడం కోసం తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ధారపోసి ఆయన తన్ను తాను అప్పగించుకొని మనందరినీ పాప క్షమాపణ కలగజేసి మనందరినీ పరిశుద్ధులుగా మార్చి పరిశుద్ధాత్మ వరాన్ని మనకి ఇచ్చేసి మనని ఈ లోకంలోకి తీసుకు. ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరము అనేకులకు వెలుగుకరంగా ఉండాలి, అనేకులను వెలుగులోనికి నడిపించాలి, అనేకులను దేవుని వైపు నడిపించడం ద్వారా వారి ఆత్మలన్నీ అగ్నిలో నుండి లాగినట్టు బయటికి లాగి మీరందరూ దేవుని మహిమపరిచే విధంగా వాళ్ళందరూ ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయాలి. అలా చేయడమే మన ముందున్నటువంటి క్రైస్తవ జీవిత లక్ష్యం. రండి ఆలోచిద్దాం. ఇంకా 2 నెలలే ఉన్నాయి. ఇప్పుడు అక్టోబర్ నెల స్టార్ట్ అయిపోయింది, నవంబర్ నెల ఉంది, డిసెంబర్ నెల ఉంది, జనవరి 1వ తారీఖు వచ్చేసరికి మీరందరూ ఒక్క ఆత్మనైనా సంపాదించాలి. మీరందరూ మీ పనుల వలన, మీ మాటల వలన, మీరు వింటున్నటువంటి సువార్త వలన మీరు ఒక్క ఆత్మనైనను దేవుని వైపు నడిపించండి. మీ జీవితాలను ధన్యమైపోయినట్టే జీవ కిరీటం దొరుకుతుంది మీ అందరికీ. దేవుడికి అందరినీ దీవించి ఆశీర్వదించును.